అండి. సో బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా కుడతాను మీకు చూపిస్తున్నాను కదా. బ్యాక్ పార్ట్ వీడియో అయితే ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. మీరు నేర్చుకోవడానికి కాదు, నేను ఎలా కుడతాను అని చూపిస్తున్నాను జస్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత మనం ఇక్కడ చూసారు కదా, బ్యాక్ పార్ట్ తీసేసాము. నేనైతే నెక్ కట్ చేయలేదు, తర్వాత కట్ చేద్దామని. ఈ బ్లౌజ్ మనము లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నామండి. సో ఇటు సైడ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇటు స్లీవ్స్ కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ వచ్చేసి. సో దానికోసం 4 ఫోల్డింగ్ చేయాలండి. నేను తిప్పుకుంటున్నాను దీన్ని కన్వీనియంట్ కోసం. సో ఇప్పుడు నేను ఇలా తిప్పుకొని ఫోల్డింగ్స్ నా వైపు పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఓపెన్స్ ఇలా ఉంది. కొంచెం రెండు మనము ఒకే లెవెల్లో ఉండేటట్టు పట్టుకోవాలండి. సో దీన్ని అయితే మనము 4 ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా 4 మడతలు అయితే వేసుకోవాలి. ఎడ్జెస్ మనము సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా వచ్చేలా ఒక గీత గీసుకుందాం, మనం ఒక లైన్ కొట్టుకోవాలి. ఆది బ్లౌజ్ లో మనం జస్ట్ హ్యాండ్ పొడవు తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఉంది. దానికి ఖర్చుతో మనము 5.5 పెట్టుకోవచ్చు. అంటే మన ఒరిజినల్ లెంత్ కి ఒక 1 ఇంచ్ ఖర్చుతో కలుపుకోవాలండి. సో 5.5 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి మనం. హ్యాండ్ లూజ్ ఒక 5.5 ఉంది, 5.5. హ్యాండ్ లూజ్ కూడా 5.5 ఉంది. 5 ఉంది, నేను 5.5 పెట్టుకుంటున్నాను. కొంచెం ఇట్లా పెట్టుకున్నాక ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. 5.5 అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఇక్కడ నుండి చంక డౌన్ కోసం, ఇది షార్ట్ స్లీవ్స్ కాబట్టి 2.5 ఇంచులే డౌన్ కోసం పెట్టుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు కూడా నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఇట్లా కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీని కర్వ్ తీయాలి కదా, దానికోసం వచ్చేసి ఈ నడుము లూజ్ లో 4వ భాగాన్ని ఈ గీత మీద మనం పెట్టుకోవాలి. నాకు 7 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ కార్నర్ లో ఇక్కడ పెట్టుకోవాలి టేప్. మనము ఈ లైన్ మీదకి 7 ఇంచెస్ రావాలి. చూసారు కదా, ఇక్కడ ఈ లైన్ మీద 7 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది. సో ఈ 2 మార్కింగ్స్ మనము కలిపేసుకోవాలి. ఇందాక బ్లౌజ్ కి ఖర్చు ఎంత పెట్టాము, ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టాం కదా బ్యాక్ పార్ట్ కి ఖర్చు, ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఎంత ఉంటే నేను అంతే పెట్టేస్తున్నా. 1.5 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కర్వ్ తీసుకోవాలండి. దీనికోసం ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ స్ట్రైట్ గా పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకుని మనము కలిపేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ దగ్గర చూసారు కదా, ఇక్కడ జస్ట్ ఇట్లా. తొమ్మిది దాకా వచ్చింది. సో ఇది కూడా మొత్తం చూసుకుంటే మనకి ఖర్చులో తీసేసి మిగతాదంతా కొలుచుకోవాలి ఇలాగా. సో ఈ రౌండ్ ఎంత మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. మొత్తం 9 వచ్చింది. మనము ఇందాక ఇలా కరువు తీసుకున్నాం కదా, ఈ కరువు దగ్గర మనం కొంచెం అయితే దీన్ని ఇట్లా ఇక్కడ డౌన్ ఇస్తే ఇక్కడ మనం ఇలా కరువు తిప్పాలండి. ఇలా తిప్పేసి దీనిలో కలిపేసుకోవాలి మనం. అంటే స్కేల్ తో మనం వేసినా కానీ కొంచెం ఇక్కడ ఇట్లా కిందకు వచ్చేస్తూ దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇట్లా దీన్ని మనం కట్ చేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ మనము లోతు తీసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, నేను వదిలేసి మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ లో మిడిల్ 3 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 3/4 ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ లోతు కోసం. ఇక్కడ నుండి 3/4 ఇంచ్. ఇప్పుడు మనం దీన్ని కరువు తీసుకోవాలండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నాకు కూడా పెద్దగా రాదు, ఇది చెప్తున్నా కదా, నా వీడియోస్ చూసి నేర్చుకోవద్దు. కాకపోతే నేను ఎలా కుడుతున్నాను చూడండి. ఇలా స్లోగా మనం దీనిపైకి ఇట్లా కర్వ్ ఇచ్చేయాలి, మళ్ళీ అదే కిందకి డౌన్ వెళ్ళిపోవాలి ఇట్లా. ఈసారి కొంచెం బాగానే తీసాను. సో దీని లోతుని మనము కట్ చేసుకోవాలి. ఈసారి బాగా వచ్చిందండి, అంతకుముందు నాకు అంతగా వచ్చేది కాదు. ఫస్ట్ లో వచ్చింది కానీ మళ్ళీ మధ్యలో పోయింది. ఇలా రావాలి పీస్ కొంచెం కరువుగా. సో ఇది ఫ్రంట్ పార్ట్ కోసం మనం కూడా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి గుర్తుగా, ఎక్కడైతే తీసామో. మీరు ఇప్పుడు కట్ చేసినప్పుడే ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇట్లా, అంటే ఫ్రంట్ బ్యాక్ ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈ రెండు మనకు బయటకు కనిపించాలి, లేదంటే ఈ ప్లెయిన్ అంతా బయటకు కనిపించాలి 2 హ్యాండ్స్ కి అలా. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాము.